పడతాడు రా, పడతాడు రాడు. ఏం స్టంటారో ఏమోరా. వాళ్ళు వచ్చినాక దిమ్మడి దమ్మడ కొట్టాలని పట్టుకున్నా పోయి కొడతా వాళ్ళనిగా. వీళ్ళు ఇడికి వస్తారు, వాళ్ళు ఇడికి వచ్చినా కొట్టు. అదే ఇడికి రాని, ఇటు రాని ఇడికి వస్తారు అప్పుడు కొట్టు. ఇడికి వస్తారు అప్పుడు కొట్టు. ఇప్పుడు అడికి పోయిన వాళ్ళకి నేనే గుర్తారు. అరే పడతాడు రాడు. పడతాడు అట్లా యూతా. ఇయ్యరా, ఎందుకు రా అట్లా ఏడిపిస్తావు? నిన్న మన నిమ్మలంగా ఉండొచ్చురా మీరు అందరు ఈ తీటపుకు పని లేక. దెబ్బలు పడతాయని చెప్పు, దెబ్బలు పడతాయి రే తినేసాను. గుడ్బా వద్దు దాయిగా దాయిగా అదే మెల్లగా అట్లా ముందుకు వచ్చి అట్లా ఆగుతాడు అన్నట్టు. మెల్లగా తొక్కాలి. నువ్వు ఇట్లా వేసినావు సైకిల్ మళ్ళీ తీసి మూలకి వేసేస్తా. ఎట్లా ఎంతుందా నాకు సైకిల్ని? వద్దు తల్లి దమ్మొస్తుంది. సైకిల్ లేపకరు, నార్మల్గా తొక్కిరు అంతోడి. వద్దురా. ఏం చేస్తున్నావు అది? అంగేస్తున్నావు. తానం అయిపోయింది అప్పుడే. తానము కిప్పు గిట్టు చూపి కిప్పు ఎట్లా నాకు కనిపిస్తారు. కిప్పు ఎట్లా పెడుతున్నావు? అయిపోయిందా కిప్పు పెట్టుడు? అగో నేను ఎత్తులు ఉన్నది. అగో మీ పాపకి ఎడుతున్నావారా? అయ్యో జుట్టా ఏడుందిరా? ఏడుంది జుట్టు చూపి. అయ్యో చెవులు గారా జుట్టారా? అది కొడుకు పుట్టింది కదా, కొడుకు పెట్టుకోమన్నదా సీతారా? గ్యారెంటీ ఉందా? రాసి పెట్టినావా? ఫాలో పెట్టుకోమను, దానికేం బాగా. ఇప్పుడు ఫ్యామిలీ కలిసి పెట్టుకున్నారు. పెద్ద ప్లానింగే. ఏంది వద్దు, అది మంచిగానే ఉంది. అది సేఫ్టీ బెల్ట్. అది అది ఎందుకు పెట్టుకున్నావురా? దీక్షాక తీస్తుంది. దీక్షాక మస్తు బలం ఉందిరా. చూడగో ఇద్దరు కృష్ణ చెప్పిన దీక్షాక చాలా బలం ఉందని. బలం ఉన్నది. ఇలా స్కూల్కి పోయినందుకు బలం వచ్చింది. ఒకటే సిన్సియర్ గర్ల్ అవుతుంది. స్కూల్ రెగ్యులరా? ఏంద్రా స్టంట్లు ఏంది? విప్పేస్తా నేను. ఆ సైకిల్ మొత్తం విప్పేస్తా నేను సపరేట్. ఏందిరా స్టంట్లు ఏంది? ఎప్పుడా ఎవరికి? పాపకు చెప్పలేందుకు? నువ్వే అయిపో, నువ్వే తీసుకో, నువ్వే అయిపో. దీక్షాకన ఏమనుకో, శ్రావణక్కన దీక్షాకన, శ్రావణక్కన ఏమనుకో. చెప్పులా అంట పాపకు, చెప్పులు అంటే ఏరి. పాప నడుచుకుంటూ పోతుంది అంట. ఇప్పుడు మార్కెట్ పోతుంది అట.
ఉరుకుమనిగా ఏమైంది బాబాయ్ వానికి దెబ్బలు పడదాకా అట్లా వేస్తాడు అన్న దెబ్బలు పడతాయి వానికి కళ్ళు పడతాయి ఇప్పుడు వానికి మన ఊరికి వచ్చి ఎట్లుంటుందా వచ్చి బట్టలు ఉతకాలి గిన్నెలు తోమాలి వాననే పడ్డది నువ్వు పోయిన కాడికి నేను నైట్ షిఫ్ట్ వచ్చి పండుకునేటవాడిని కథం మరి వచ్చి పండుకునేటవాడిని ఇక మళ్ళీ మధ్యాహ్నం లేచి వండుకొని తినేసి సాయంత్రం స్నానం చేసి జంపు ఇక టైం ఏమి ఉంటుండే బట్టలు ఉతికేంత అంతే రే బ్యాట్ ఎవరు తీసుకోరా అది అదొక్క బ్యాట్ అయితే వర్త్ అది పెట్టరా తిన్నావు రే మా అంతగా తిన్నవారా ఏం కూర ఉంటారా ఇంకేం మళ్ళీ అయినా నాకు అర్థం కాదు అయితే జాతర పెట్టుకుని ఇప్పుడు ఎందుకు వచ్చినావు మళ్ళీ ఉంటే అయిపోగా షర్ట్ ఏం మన కాడ షెల్మ ఎట్లారా షెల్మ కళ్ళతో స్నానం చేసి మంచిగా అయితే చూసినావా అడగడకు అట్లా మన శర్మ కాడ కూడా నువ్వు కొట్టినావా నువ్వు కొట్టినావా ఎవరో ఎప్పుడు అట్లా మీరే కోతులు ఎక్కువ ఇంకా పైకింది కానీ దేవుడు మిమ్మల్ని పనిలే ఏడుంటాయి ఏడా రాముల వారి గుట్ట అక్కడ చెప్తుంది ఆమె అక్కడ కొత్త గుడి కట్టి చూసిన కొత్త గుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గుండు లోపట్టుకుంటాయి అట్లా చెప్తుంది ఆమె ఇంకా దారం ఎందుకు రే ఈ పని లేని మగ జుట్టు కొడుకున్నట్టుంది ఇడికి అనవసరంగా తోలుకు వచ్చినట్టుంది ఇలా కథ గుండె అవుతుంది అప్పుడు చల్లగా అవుతుంది చూడాలమ్మా చూడు నాయి గుండు చూడు అంటే ఆమెకు హెయిర్స్ అన్నీ నాకున్నట్టే ఉంటాయి నాకు కూడా అట్నే ఉండేటి ఆయనకి దెబ్బ నిన్న మన దెబ్బలు లేనట్టున్నాయి ఆయనకి ఇడికి రాగా దెబ్బల చూడు మోగింది ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి అన్నట్టు ఇప్పుడు చిన్నగా ఆట మీద పడ్డాడు చిన్నగాడు అమ్మా పోయి రారా ఈ రెడ్డలే లై దీక్షతో మీ బుజ్జి ఫోన్ చేసిందిరా రేయ్ వీడికి వచ్చినాక మర్చిపోతాడు రే పిచ్చోడా మీ అమ్మమ్మ ఫోన్ చేసిందిరా అంటే సపడేం రా అయిపోయా అమ్మమ్మ నీళ్ళు ఆడితే అమ్మమ్మతో సంబంధాలు తీసితేండి కదా ఊపిరైతే కాబట్టి కింద పైసలు ఇచ్చిందట మీ అమ్మమ్మ తీసుకున్న వారా మరి రే ఆ పైసలు నేనే కొను అడిగా మీద పెడతా సైకిల్ పైగా
ఆ? ఏమైందిరా ఆద్య ఏమైంది ఈ పాప ఈ చెల్లెకు తీసుకో తీసుకో ఇస్తుంది తీసుకో ఆ. ఏమైంది మంచిగా చెప్పాలి చెప్పేది అర్థం కాలే మళ్ళీ చెప్పు బండిలో పెట్టవద్దు బండి మింగేస్తుంది నీ పాపను కింద పడుతుంది పాప ఆ? ఏడుస్తుందా ఏడికి వేసుకోపోతున్నావురా పోతుందా సైకిల్ ఆడ పెట్టు ఇప్పుడు ఇప్పేస్తాను ఇట్లనే చేసినావు అనుకో సైకిల్ మొత్తం ఏడికాడికి ఏం చేస్తున్నావురా చూస్తున్నావు సూది మంచిగా ఇయ్యలే మళ్ళీ మళ్ళీ ఇస్తుందట సూది ఇయ్యరా సూది ఇస్తుందట అక్క ఇయ్యలే ఇయ్యలే సూది ఇయ్యలే ఇవ్వడాక ఈ మళ్ళీ ఇస్తుందట ఆ వ్యాధ్యం వేస్తుంది చెప్పురా ఎన్ని కావాలి రెండా మూడా సాల్తీ ఇక ఏడవగారు ఏం చేస్తున్నావురా దీక్షిత్ ఏం చేస్తున్నావు అలా అట్లనే చేస్తాను ఏం చేస్తున్నావు